ఇదంతా అనుకుంటున్నారా? మా హ్యాపీ ఇంకో మైల్ స్టోన్ రీచ్ అయ్యాడు, అందుకోసమే ఇదంతా. ఏనండి అడుగులు వేయడం స్టార్ట్ చేశాడు. వీడు అడుగులు వేయడం స్టార్ట్ చేశాడో లేదో మా అమ్మ వెంటనే అరిసెలు తీసుకొని వచ్చింది. ఇంకా అరిసెలు తీసుకొచ్చాక అడుగులు వేయించకుండా ఉంటామా, అదే పనిలో ఉన్నాం. అంటే స్వీట్ మెమరీస్ గా గుర్తుండాలంటే ఫొటోస్ తీయాలి కదండి. ఫొటోస్ లో లుక్ బాగుండాలని ఇలా చిన్నగా డెకరేట్ చేశాము. ఇంకా ఫ్రేమ్ లోకి అయితే మా చిన్నోడు వచ్చేసాడు. హడావిడి చేసిన నేనైతే ఇప్పుడు నడవను అన్నట్టు మురిపించుకుంటున్నాడు హ్యాపీ. అరిసెల్లో అడుగులు ఎందుకు వేయిస్తారో మీలో ఎంతమందికి తెలుసు? నాకు తెలిసింది నేను చెప్తాను. వేసే ప్రతి అడుగులను తీపిని మాత్రమే పంచాలని ఇలా అరిసెల్లో అడుగులు వేయిస్తారట. అలా అయితే బూరెలో గారెలో బొబ్బట్లను వేయించవచ్చు కదా అనే డౌట్ మీకు రావచ్చు. అలా బూరెల్లో వేస్తే పడిపోతారు, బొబ్బట్లో వేస్తే కాళ్ళకు అంటుకుంటుంది. గారెలో ఎందుకేరో నాకు తెలియదు. విషయం కూడా నేను గరికపాటి ప్రవచనాల్లో చూసి నేర్చుకున్నాను, నా సొంత ఒపీనియన్ కాదు. ఇంకా హ్యాపీ నిజంగా నడిచాడా లేకపోతే మేము నడిచాడు అనుకున్నామా అని క్రాస్ చెక్ చేసుకోవడానికి పక్కనే నడిపించాము. అక్కడైతే బాగానే నడిచాడు. పోనీలో ఎక్కడైనా నడిచి పరువు కాపాడాడు అనుకున్నాము. ఇంకైతే వీడికి అరిసెల మీద బాగా కాన్సన్ట్రేషన్ ఉన్నట్టుంది తినేయడానికి. ఆడైతే ఎప్పుడు తినేద్దామా అన్నట్టు చూస్తున్నాడు. ఏదో చిన్నది దొరికితే తినేస్తున్నాడు కూడాను. ఇంకా చివరాఖరి ప్రయత్నంగా ఈ చక్రాల బండితో అయినా నడుస్తాడేమోనని అక్కడ పెట్టాము. అయినా సరే నేను నడవనంటే నడవనని చెప్పి అక్కడ అలా నిల్చున్నాడు. ఇప్పటికే బాగా అలసిపోయాను, ఇప్పుడైనా తింటూ రిలాక్స్ అవుదాం అని చెప్పి అక్కడ కూర్చుని పోయాడు. పిల్లలు కూడా ఇలాగే చేశారా? కామెంట్స్ లో చెప్పేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.